భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో సీఎం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం మేడిగడ్డ డ్యాం పరిశీలించి భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. బహిరంగ సభ వేదికగా రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఇవాళ కాళేశ్వరం రానున్నారు. కాళేశ్వరం వచ్చిన తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకుని అక్కడే 200 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చేసిన తర్వాత అక్కడే అధికారులతో సమీక్ష చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ను విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత అక్కడ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి పైన అధికారులకు సూచనలు చేస్తారు. ఎన్డీఏసీఏ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా స్థానిక అధికారులతో ఆయన మాట్లాడతారు. మేడిగడ్డ విజిట్ చేసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి సమీక్షలో పాల్గొంటారు. ఆ సమీక్షలో మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏవైతే పునర్నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు 10 కాలాల పాటు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చేటువంటి సూచనల ఆధారంగా ప్రభుత్వం ఒక రిపోర్ట్ తయారు చేయనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా పనులను ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉండబోతుంది సార్ సభ? ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారి సమావేశం అనేది అఫీషియల్గా 6 గంటల తర్వాత వస్తుందని మాకున్న సమాచారం. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సభకు? సీడ్ ప్రదర్శన, ఇత్తనాలు, మొక్కలు, పంటలు ఎలా పండాలి, పలు రకాల పంటలు పండియాలనేది మా ఉద్దేశం. పంటలకు సంబంధించినటువంటి ధాన్య రాశులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? రైతులు చూడాలి, మారాలి. పంటలు అన్ని పంటలు పండే భూములు, ఒక సింగిల్ పంట పండే భూములు కాదని మాది శాస్త్రంగా తెలిసింది. అది శాస్త్రంలో ఇంతకుముందు ఉన్నదే. ఒకప్పుడు మొత్తం పేడీ లేదు, మొత్తం ఈ పంటలే. మనం ఇవన్నీ మరి పప్పు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తున్నాం అన్ని రకాల ఉత్పత్తులను, తెలంగాణలో పండేటువంటి ప్రధానంగా ఈ ప్రాంతంలో పండేటువంటి పంటల ఉత్పత్తులను కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. అయితే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మాణం పైన, అంటే బ్లాక్ 6వ బ్లాక్ 7వ బ్లాక్లో ఉండేటువంటి పిల్లర్స్ను పూర్తిగా తొలగించి మళ్ళీ వాటిని పునరుద్ధరణ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదిక ఇవ్వనున్నారు. ఇక్కడ ప్రకటన చేయనున్నారు. ఈ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. బ్యారేజ్ని ఏ విధంగా నిర్మించబోతున్నారు అనేటువంటి అంశాలతో పాటు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను, రైతులను ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోబోతుంది అనేటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదిక మీద నుంచి అయితే ప్రకటన చేయబోతున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి సభకు, ముఖ్యమంత్రి పర్యటనకైతే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి.